హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ మంత్లీ ఈఎంఐ అండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వర్కౌట్ చేద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఫంక్షన్ రాసి తర్వాత మంత్లీ ఈఎంఐ మీద రాద్దామండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్గానే ఉంటుంది. మనం ఫంక్షన్ మొదలు పెట్టేద్దాం. సో డెఫ్ ఫంక్షన్ నేమ్ వచ్చి సింపుల్ ఇంట్రెస్ట్ అనే పెట్టుకుందాము. సో ఇందులో ఒక 3 పారామీటర్స్ పాస్ చేయాలండి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవ్వాలంటే. ఒకటి ప్రిన్సిపల్ అమౌంటు, రెండోది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, మూడోది టైం పీరియడ్ అండి. సో మూడాటికి 3 పారామీటర్స్కి 3 నేమ్స్ పెడుతున్నానండి. ప్రిన్సిపల్, ఇంకోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంకోటి టైము. ఓకే అండి. సో ఇప్పుడు ఈ మూడింటిని ఇంటూ చేసి డివైడెడ్ బై 100 చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి. చాలా ఈజీ అండి ఇది. సో అందుకని సింపుల్గా ఉంటుందని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు రిటర్న్ చేసేస్తున్నానండి డైరెక్ట్గా. రిటర్న్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం డివైడెడ్ బై 100. దట్స్ ఇట్. అంతేనండి, అయిపోయింది, ఫంక్షన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇన్పుట్ ఫీల్డ్ రాసుకోవాలండి. సో ఇన్పుట్ ఫీల్డ్కి కూడా వ్యాలిడేషన్ రాద్దామండి. సో వ్యాలిడేషన్స్ ఎలా రాద్దాం? సో క్యారెక్టర్స్ ఎంటర్ చేయనివ్వద్దు, అలాగే 0 లెస్ దెన్ ఎంటర్ చేయనివ్వద్దు. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒక వ్యాలిడేషన్ రాసుకుందామండి. వ్యాలిడేషన్ రాస్తున్నాను. నేమ్ కూడా వ్యాలిడేషన్ అనే పెడుతున్నాను. సో దీంట్లో ఒక పారామీటర్ ఇచ్చి దానికి వ్యాలిడేషన్ రాస్తానండి. ఇప్పుడు ఆ వాల్యూని చూడండి, ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. లెస్ దెన్ ఈక్వల్ టు 0. ఓకే, లెస్ దెన్ ఈక్వల్ టు 0 రాసి ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. ఏంటంటే ఒకవేళ ఆ కండిషన్ కానీ పాస్ అయితే మనకి మెసేజ్ ఒకటి ఇవ్వాలి, ఎంటర్ పాజిటివ్ నెంబర్ని మాత్రం ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తున్నామండి. ఓకే. తర్వాత ఎల్స్ కండిషన్లో ఒకవేళ పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి రిటర్న్ చేయాల్సింది వాల్యూ అండి. ఓకే. సో అయిపోయింది. ఇప్పుడు క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే దానికి కూడా రాయాలి కదండి. సో ఎక్సెప్ట్లో రాద్దాం. ప్రింట్ ఓన్లీ నెంబర్స్ అండి. ఎంటర్ ఓన్లీ నెంబర్స్ మాత్రం ఎంటర్ చేయమని చెప్పి మెసేజ్ ఇచ్చేస్తాం. సో వ్యాలిడేషన్ అయిపోయింది. సో ఇంకా మనం చేయవలసింది మెయిన్ ఫంక్షన్ ఒకటి రాసుకోవాలి. మెయిన్ ఫంక్షన్ రాసుకుందాం. మెయిన్ ఫంక్షన్ ఎందుకు రాసుకోవాలంటే మెయిన్ ఫంక్షన్లో ఇన్పుట్ వాల్యూస్ ఇస్తాం కాబట్టి మనం. సో మెయిన్ ఫంక్షన్ అని అనుకుంటున్నాం కూడా మెయిన్ అనే రాసుకుందాం. సో మెయిన్. ఓకే అండి. సో దీంట్లో 3 ఇన్పుట్ వాల్యూస్ తెచ్చుకోవాలండి. 3 ఇన్పుట్స్ వాల్యూస్ ఏంటి? ప్రిన్సిపల్, రేటు, టైం. సో వాటికి P ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే P అని పెట్టుకుందాము. సో P ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడేషన్ అప్లై చేద్దాము. ఒక మెసేజ్ ఇద్దాం, ఎంటర్ ది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, కాలన్ ఇద్దామండి. ఓకే, ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ రేట్ అండి. రేట్కి R అని పెట్టుకుందాం. వ్యాలిడేషన్ అప్లై చేద్దాం. ఓకే, ఎంటర్ ది యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటున్నామని గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ రేట్. ఓకే. సో పర్సంటేజ్ పెడదామండి ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనండి. సో P అయిన తర్వాత R అయిన తర్వాత ఇంకో టైం ఉంది. సో టైం ఈజ్ ఈక్వల్ టు T అంటే టైం అంటే T అని పెట్టుకున్నాను. ఈక్వల్ టు వ్యాలిడేషన్ అప్లై చేశాను మళ్ళీ. సో ఎంటర్ ది టైం పీరియడ్ ఇన్ ఇయర్స్లో ఎంటర్ చేయమని చెప్పేసి చెప్పానండి. ఓకే. సో ఇక్కడ కూడా ఒక కాల్ అని పెడదాం. ఓకే. సో అయిపోయింది. మనం ఇన్పుట్ వాల్యూస్ని తీసేసుకుంటున్నాము. ఇన్పుట్ వాల్యూస్ని ఎక్కడ పాస్ చేయాలి? సింపుల్ ఇంట్రెస్ట్లోకి పాస్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక నేమ్ పెట్టుకున్నాము. SI ఈజ్ ఈక్వల్ టు సింపుల్ అండర్స్కోర్ ఇంట్రెస్ట్. ఓకే. సో PRT
ఓకే. సో ఈ మూడింటిని మనం ప్రింట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ప్రింట్ చేస్తున్నాను, చిన్న మెసేజ్ రాద్దాం, సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పి కోలన్ ఇచ్చి కోమా పెట్టి ఎస్ఐ అనేద్దామండి. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది, కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అంటే మనం ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ మనం ఫంక్షన్ని కాలప్ చేయాలి. సో మెయిన్ ఫంక్షన్ కాలప్ చేశాను, రన్ చేశానండి. సో మనం 1 lakh ఎంటర్ చేస్తున్నాము, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాను, 1 year ఇచ్చానండి. సో 12,000 మన 1 lakhకి 1 yearకి 12,000 ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సో నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ మంత్లీ ఈఎంఐ ఫంక్షన్ రాద్దామండి. సో ఫంక్షన్ నేమ్ ఏం పెట్టుకుందాం, cal_monthly_EMI అని పెట్టుకుందామండి. సో ఈజీగా ఉంటుంది. దీంట్లో కూడా 3 పారామీటర్స్ పంపించాలి, ప్రిన్సిపల్, రేట్, టైం. సో 3 పంపించానండి. సో ఇప్పుడు ఫంక్షన్ రాయాలి. సో ఫంక్షన్ మనం ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక ఫార్ములా ఉంటుందండి ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఆ ఫార్ములా తీసుకుని మనం మన యొక్క వాల్యూస్ని దాంట్లో రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఈఎంఐ క్యాలిక్యులేట్ అయిపోతుందండి. సో కానీ ఆ ఫార్ములాకి ఇయర్స్ పనిచేయదండి, మంత్స్లో ఇవ్వాలన్నమాట. మనం మంత్లు ఇవ్వాలి, అంటే మనం ప్రజెంట్ ఇన్పుట్ ఫీల్డ్లో ఇయర్స్ తీసుకుంటున్నాం. సో దాన్ని మంత్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ఒకటి. రెండోది ఇయర్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం అండి మనం, కానీ దాన్ని మంత్లీ ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఈ 2 కన్వర్ట్ చేసి ఆ ఫార్ములాలోకి ఈ 2 పాస్ చేసామంటే ఆటోమేటిక్గా ఈఎంఐ మనకి రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో మంత్ అని పెట్టి ఎం = అని పెట్టుకున్నానండి నేను. ఎం = టైమ్ ఇంటూ 12 అండి. సో మనకి ఇక్కడ ఎన్ని మంత్స్ అనేది మనకి అక్కడ మల్టిప్లై చేస్తున్నాం 12తో, కాబట్టి ఎంలోకి స్టోర్ అయిపోద్ది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి RI = అని పెట్టుకుందాము. సో RI ఎంత అండి, మనకి మనం ఏమై పారామీటర్ ఇచ్చాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రేట్ అని ఇచ్చాం. సో రేట్ డివైడెడ్ బై 12 months డివైడెడ్ బై 100. సో ఇండివిజువల్ రేట్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు క్లారిటీగా చూడండి, చూపిస్తాను. ఇదే ఇక్కడ మీకు చేసి చూపిస్తాను చూడండి. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇంట్రెస్ట్ అనుకున్నాం అనుకోండి, యాన్యువల్ ఇంట్రెస్ట్ 12 అనుకున్నాం అనుకోండి. సో 12 డివైడెడ్ బై 12 months డివైడెడ్ బై 100 అని ఇచ్చాం అనుకోండి, ఇది మంత్లీ ఇంట్రెస్ట్ కింద వచ్చింది అనమాట. సో అది. సో ఇప్పుడు దీంతో మనకు పని లేదు, కానీ మీకు చూపించాలని చెప్పేసి అక్కడ చేశాను నేను. ఓకే అండి. సో పైకి వెళ్ళిపోదాము, మళ్ళీ మన ఫంక్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఫార్ములా చేయాలండి, ఫార్ములా రాయాలి. సో ఫార్ములా ఏంటి, ఫార్ములా నేమ్ వచ్చి ఈఎంఐ అని పెట్టుకున్నాం, దాంట్లో మన వాల్యూస్ కూడా రీప్లేస్ చేస్తామండి. సో ఈఎంఐ ఫార్ములా ఏంటంటే ప్రిన్సిపల్ ఇంటూ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. RI ఇంటూ 1 ప్లస్ RI పవర్ ఆఫ్ M. ఓకే, M అంటే టైం అండి, మంత్స్ అనమాట. పవర్ ఆఫ్ M డివైడెడ్ బై 1 ప్లస్ R పవర్ ఆఫ్ n-1. క్యాపిటల్ N రాశాను, N కాదండి, M. మనం M కింద తీసుకున్నాం కదా, M కాదు కదా. సో m-1 I కింద చూపిస్తుంది. ఓకే 1. సో మనం ఒకసారి రీచెక్ చేసుకుందాము, ఎందుకైనా మంచిది. చూడండి ఫార్ములా కరెక్టా కాదండి. ప్రిన్సిపల్ ఇంటూ RI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 ప్లస్ RI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఆఫ్ M డివైడెడ్ బై 1 ప్లస్ RI అండి. ఇక్కడ I ఇవ్వాలి, మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి RI తీసుకుంటున్నాం కదా. సో RI టు ద పవర్ ఆఫ్ m-1. ఓకే, ఇది ఫార్ములా అండి. సో ఫార్ములా క్యాలిక్యులేట్ చేసి ఈఎంఐ ఇచ్చేస్తుంది, కాబట్టి మనం ఈఎంఐని రిటర్న్ చేసుకుందాం. ఓకే అండి, రిటర్న్ ఈఎంఐ. ఓకే, అయిపోయింది, ఫంక్షన్ అయిపోయిందండి, ఇంకేం లేదు ఫంక్షను. సో ఇప్పుడు ఫైనల్లీ మనం ఆ ఫంక్షన్లోకి
మనం ఇన్పుట్ చేసిన వాల్యూస్ని పారామీటర్స్ కింద పాస్ చేసి దాన్ని ప్రింట్ చేసుకుంటే మనకి రిజల్ట్ వచ్చేస్తుందండి. సో చూడండి చేస్తాను. సో దీనికి ఒక నేమ్ పెట్టుకుందాము, cal_EMI అని పెట్టుకుందాము. ఈజ్ ఈక్వల్ టు ఓకే cal_monthly_EMI అందులోకి PRT పాస్ చేయాలి. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చిన్న మెసేజ్ ఇచ్చుకుందామండి, మంత్లీ EMI ఓకే అండి, EMI అని ఇచ్చి ఒక కోలన్ ఇచ్చి స్పేస్ ఇచ్చి కోమా పెట్టి cal_EMI కాల్ చేద్దాం. సో ఇది ఫంక్షన్ అండి. ఇప్పుడు రన్ చేద్దామండి ఒకసారి. 1 lakh అని పెట్టుకున్నామండి. మళ్ళీ 1 lakh పెట్టాను, 12% పెట్టాను, 1 year పెట్టానండి. చూసారండి ఇక్కడ. సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 12,000 వచ్చింది, మంత్లీ EMI వచ్చి 8,884 ఇచ్చింది. చూడండి చాలా డిజిట్స్ వచ్చినాయండి ఇక్కడ డెసిమల్ పాయింట్స్. సో దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేద్దామండి 2కి. సో ఇక్కడ చిన్న ఫంక్షన్ రాసామంటే రౌండ్ ఆఫ్ అయిపోద్దండి. రౌండ్ 2 అని చూడండి. ఇక్కడ రౌండ్ ఆఫ్ ఏదో తప్పు చేసామండి, చూడండి బ్రాకెట్ని ఇంకోటి క్లోజ్ చేయలేదు. ఓకే, 1,12%, 1 year. ఇదిగోండి చూసారండి, మీకు EMI 2 digitsతో వచ్చేసిందండి. అండ్ అదండి నేను చెప్పాలనుకుని చెప్పాను. నాకు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.